ఫైనల్‌గా 'కూలీ' సినిమా అయితే చూడడం జరిగింది మామ. అసలు రిలీజ్ అయిన డే నుంచి చూద్దాం ఫస్ట్ డేనే వెళ్దాం అనుకున్నా. చూద్దాం అనుకుంటున్నా. లాస్ట్‌కి ఈ రోజైతే కుదిరింది. లేట్ రివ్యూ అయినా పర్లేదు. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ఇక సినిమా ఎలా ఉందంటే, సినిమా స్టార్టింగ్ నుంచి మనకు అంటే లోకేష్ కనకరాజు గారు ఇంతకుముందు మూవీస్, రజనీకాంత్ గారి ఇమేజు చాలా పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు కాబట్టి మన ఎక్స్పెక్టేషన్ అనేది కాన్సెప్ట్ స్టోరీ అనేది ఎలా ఉంటుందో మనం వేరే లెవెల్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. కానీ ఈ సినిమాలో కాన్సెప్ట్ మాత్రం దీనికోసం ఇంత లేపారా, దీనికోసం ఇంతమంది పెద్ద పెద్ద యాక్టర్లా అనిపిస్తుంది. అలాంటి కాన్సెప్ట్ ఉంటుంది. అస్సలు అంటే అస్సలు ఎక్కదు, మనకి అస్సలు నచ్చదు. సినిమాలో మేజర్ హైలైట్స్ ఏంటంటే కొన్ని సీన్లలో అనిరుద్ బీజిఎం వర్కౌట్ అయింది. ఆ బీజిఎం వల్ల కొన్ని సీన్లు అనేది బాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కాన్సెప్ట్ బాగాలేకున్నా స్క్రీన్ ప్లే తోటి కొంచెం పర్లేదు, ఆ బీజిఎం తోటి పర్లేదు అనిపిస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే ఎటెటో వెళ్ళిపోతుంది సినిమా. అరే ఎందుకురా దీనికోసం ఇంత లేపారా అనిపిస్తుంది. అసలు లోకేష్ కనకరాజు గారు తీశారా సినిమా అన్న డౌట్ కూడా వస్తుంది. లియోనే ఇలా తీశారేంట్రా బాబు అనుకుంటే ఇంకా అంతకు మించి తీసిండు ఇది. సినిమాలో పాజిటివ్స్ ఏమన్నా ఉన్నాయంటే ఫస్ట్ హాఫ్ కొంచెం కొన్ని సీన్స్ వర్క్ అయినాయి బీజిఎం వల్ల అదంతా. సెకండ్ హాఫ్లో కూడా ఉపేంద్ర గారి ఎంట్రీ అప్పుడు ఒక బీజిఎం వస్తుంది, అది కూడా బాగా అనిపించింది. సినిమా గురించి చెప్పాలంటే యావరేజ్ అని కూడా కాదు, బిలో యావరేజ్ అని చెప్తా నేనైతే. నాకు అనిపించింది అయితే ఇది. మీకు ఏమనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.